తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో ఎస్ఏ టైప్ రూపంలో ఈ యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది ఒక సబ్జెక్టుగా ఉన్నది. మనకు ఈ రోజులో మనకు ఆసబ్జాయిల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు, ఆసబ్జాయిల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే, ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాం ఉల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని క్రీస్తకం 1724 సంవత్సరంలో స్థాపించాడు. ఆ విధంగా నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. తర్వాత ఆయనకు చాలా బిరుదులు ఉండేవి. అవేంటంటే చిన్కిలిచ్ ఖాన్, ఫతేహ్ జంగ్, తర్వాత నిజాముల్ ముల్క్. ఇవన్నీ కూడా నిజాముల్ ముల్క్ ఉన్న బిరుదులు. తర్వాత నిజాముల్ ముల్క్ మొఘళ్ళ దగ్గర వివిధ ఉద్యోగాలు చేశాడు. తర్వాత దక్కన్ సుబేదారుగా నియమితుడయ్యాడు. తర్వాత దక్కన్కు ఆయన మొఘల్ ప్రధానమంత్రిగా కూడా కొంతకాలం చేసి అక్కడున్న రాజస్థానాన్ని సంస్కరించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన అక్కడున్న సయ్యద్ సోదరులు ఈయన యొక్క సంస్కరణలను మాటికి విఫలం చేయడం మొదలుపెట్టారు. దాంతో విసిగి వేశారన్న నిజాం ఉల్ ముల్క్ తన సైన్యాలను తీసుకొని ఈ మొఘల్ ప్రధానమంత్రి కంటే దక్కన్ సుబేదార్ పదవే నయంగా ఉన్నదని చెప్పేసి తన సైన్యాలను తీసుకొని బయలుదేరాడు. ఆ విధంగా సయ్యద్ సోదరులు అనే ఇద్దరు సోదరులు అక్కడ చాలా కుట్రదారులు అక్కడ మొఘల్ చక్రవర్తి దగ్గర ఉండేవారు. వాళ్ళు ఇద్దరు కూడా చక్రవర్తిని నిజాముల్ ముల్క్ పైకి రెచ్చగొట్టడం జరిగింది. దాంతో నిజాముల్ ముల్క్ తనపై తిరుగుబాటు చేసి వెళ్ళిపోతున్నాడని గ్రహించిన చక్రవర్తి ముబారిజ్ ఖాన్ అనే వానికి దక్కన్ సుబేదార్ పదవినిచ్చి నిజాముల్ ముల్క్ ఎదిరించమని పంపడం జరిగింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ తర్వాత ముబారిజ్ ఖాన్కు మహారాష్ట్రలో ఉన్న లాతూర్ దగ్గర ఉన్న శకర్ఖేడా దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ముబారిజ్ ఖాన్ను నిజాముల్ ముల్క్ ఓడించి చంపడం జరిగింది. ఆ తర్వాత నిజాముల్ ముల్క్ ఆయన ఔరంగాబాద్ రాజధానిగా ఈ విధంగా ఆయన దక్కన్ సుబేదార్ కావడం జరిగింది. తర్వాత గ్రహించిన మొఘల్ చక్రవర్తి చేసేదేం లేక ఆయన యొక్క అధికారాన్ని దక్కన్ సుబేదార్ ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఆయనకు ఆసబ్జా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆసబ్జా బిరుదు పేరు మీద వారి వంశం ఆసబ్జాయి వంశం అయింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత నిజాముల్ ముల్క్ తర్వాత మనకు నిజాం అలీ ఖాన్ అనేవాడు, ఆయన కుమారుడు నిజాం అలీ ఖాన్ ఆసబ్జాయి రాజ్యాన్ని రెండవ ఆసబ్జా అనే బిరుదుతో ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. తర్వాత నిజాం అలీ ఖాన్ చాలా ముఖ్యమైన పాలకుడు. నిజాం అలీ ఖాన్ కాలంలో తన రాజధానిని ఆయన ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. అదేవిధంగా ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు. తర్వాత ఆయన బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెలస్లీ ఆయన విధించిన సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరంటే నిజాం అలీ ఖాన్. అది మనకు ఒక ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్, చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ గతంలో చాలాసార్లు అడిగారు. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి భారతీయ పాలకుడు నిజాం అలీ ఖాన్. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మనకు నిజాం అలీ ఖాన్కి ఇంపార్టెంట్ తర్వాత నిజాం అలీ ఖాన్ తర్వాత పాలించిన వాడు మనకు నాసిరుద్దౌలా పాలించడం జరిగింది. తర్వాత నాసిరుద్దౌలా తర్వాత అఫ్జలుద్దౌలా, తర్వాత మహబూబ్ అలీ ఖాన్, తర్వాత చివరి వాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన 7వ నిజాం, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. తెలంగాణ కాకుండా హైదరాబాద్ రాజ్యం మొత్తం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న చాలా ఇండస్ట్రీస్ కానీ నిర్మాణాలు కానీ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 సంవత్సరంలో ఏర్పడింది. అదేవిధంగా మనకు ఈ హైదరాబాద్లో ఉన్న అనేక నిర్మాణాలు, హైకోర్టు అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, తర్వాత జూబ్లీ హాల్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఉస్మాన్ అలీ ఖానే నిర్మించడం జరిగింది. తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో అనేక ఇండస్ట్రీస్, ఆజంజాయి మిల్స్, విఎస్టీ ఫ్యాక్టరీ, తర్వాత జిందాల్ స్మాత్, తర్వాత ప్రాగా టూల్స్, తర్వాత ఇట్లా అనేకమైన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్, ఇట్లా అనేక ఆధునిక పరిశ్రమలు కూడా
ఈయన కాలంలోనే నిర్మించడం జరిగింది. తర్వాత మూసీ నదికి మాటికి వరదలు వస్తున్నాయని చెప్పేసి ఆయనే నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని అడగగా ఆయనే మూసీ నదికి 2 రిజర్వాయర్లు కట్టమని సలహా ఇచ్చాడు. అదే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఆ 2 రిజర్వాయర్లను మూసీ పైన నిర్మించడం జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టును 1931లో నిర్మించారు. అనేక నీటిపారుదల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ విధంగా ఆసఫ్ జాహీల కాలంలో ఆరవ ఆసఫ్ జాహీ పాలకుడైన మహబూబ్ అలీ ఖాన్ కాలంలో, తర్వాత చివరి పాలకుడైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కొంతమేరకు అభివృద్ధి జరిగింది. అయితే మనకి ఈ కాలంలో అంటే ఆసఫ్ జాహీల కాలంలో ఆర్థిక సాంఘిక పరిస్థితుల మీద మనకు మెయిన్స్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, ఆసఫ్ జాహీల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులను వివరించుము. ఆసఫ్ జాహీల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులను వివరించమనే ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సర్ ఏం చేయాలంటే మనము హైదరాబాద్ గురించి రాయాలి. హైదరాబాద్ రాజ్యంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండే, తర్వాత సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉండే అంశాలను మనం రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్ సంస్థానము భారతదేశానికి నడిబొడ్డున ఉన్న వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉండేది. అంటే లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ సంస్థానంలో మూడు భాషల ప్రాంతాలు ఉంటారు. ఒకటి తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు, తర్వాత మనం మరాఠ్వాడ అంటే మరాఠీ మాట్లాడే జిల్లాలు మొత్తము 5 జిల్లాలు వాళ్ళు, తర్వాత కన్నడ మాట్లాడే జిల్లాలు, తర్వాత మొత్తము 4 జిల్లాలు, మొత్తం 17 జిల్లాలతో కూడుకుంది హైదరాబాద్ రాజ్యం. అంటే ఇక్కడి నుంచి ఔరంగాబాద్ వరకు అంటే మరాఠ్వాడ మొత్తం కూడా హైదరాబాద్ రాజ్యంలో ఉండేది. తర్వాత కర్ణాటకలోని గుల్బర్గా, తర్వాత బీదరు, తర్వాత అదేవిధంగా బళ్ళారి, ఇట్లా కొన్ని జిల్లాలు ఉండేవి. ఈ విధంగా 17 జిల్లాల సమాహారమే హైదరాబాద్ సంస్థానం. తర్వాత హైదరాబాద్ సంస్థానం ఎక్కడ ఉండేదంటే భారతదేశానికి నడిబొడ్డున వింధ్య పర్వతాలకు దక్షిణాన హైదరాబాద్ సంస్థానం ఉండేది. ఈ హైదరాబాద్ సంస్థానం సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తున దక్కన్ పీఠభూమిలో ఉండేది. హైదరాబాదు దక్కన్ పీఠభూమి మధ్యలో ఉంది. హైదరాబాద్ సంస్థానం మాత్రం సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తున దక్కన్ పీఠభూమిలో ఉండేది. భారతదేశంలోని సంస్థానాలన్నింటిలో కూడా హైదరాబాద్ పెద్దది. భారతదేశంలో చాలా సంస్థానాలు ఉన్నాయి, దాదాపు చాలా వందల సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. కానీ అన్ని సంస్థానాల్లోకెల్లా హైదరాబాద్ సంస్థానమే చాలా పెద్దది. హైదరాబాద్ సంస్థానం వైశాల్యం ఏంటంటే ఇది 82,698 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి ఉంటుంది. హైదరాబాద్ సంస్థానము 82,698 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి ఉంది. దీని ఆకారం పంచకోణ ఆకృతిలో ఉండేది. 82,698 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి దీని యొక్క షేప్ పంచకోణ ఆకృతిలో ఉండేది. ఇది ఈనాటి గ్రేట్ బ్రిటన్ వైశాల్యంతో సమానం. ఈనాడున్న బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, బ్రిటన్ దేశంతో ఈ వైశాల్యంతో హైదరాబాద్ వైశాల్యం సమానంగా ఉండేది. సంస్థానం మొత్తం వైశాల్యంలో 50% తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ ఉండేది. సంస్థానం మొత్తం వైశాల్యంలో 50% తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ ఉండేది. తర్వాత 28% మరాఠీ మాట్లాడే ప్రాంతాలు, 28% మరాఠీ మాట్లాడే ప్రాంతం ఉండేది. 28% మరాఠీ మాట్లాడే ప్రాంతాలు ఉండేవి. తర్వాత 11% కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఉండేవి. ఇందులో 50% ఉన్న తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు 1 కోటి మంది ఉండేవారు. ఈ హైదరాబాద్ సంస్థానంలో 50% ఉన్న తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు 1 కోటి మంది ఉండేవారు. ఉర్దూ మాట్లాడేవారు 12% ఉండేవారు. ఉర్దూ మాట్లాడేవారు 12% అంటే 21 లక్షల మంది ఉండేవారు. మతపరంగా చూస్తే హిందువులు 88%, మతపరంగా చూస్తే హిందువులు 88%, మిగిలిన వారు మతపరంగా చూస్తే హిందువులు 88% ఉండేవారు. మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు తదితరులు ఉండేవారు. అంటే మతపరంగా చూస్తే మొత్తం 88% మంది హిందువులు, మిగిలిన వారు ఎవరంటే ముస్లింలు, క్రైస్తవులు తదితరులు ఉండేవారు. హైదరాబాద్ నగరం మినహా సంస్థానం నుండి ఏ విభాగంలోనూ ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కువగా లేరు. హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కువ ఉండేవారు.
హైదరాబాద్ నగరం మినహా సంస్థానంలోని ఏ విభాగంలోనూ ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కువగా లేరు. అయినా నిజాం ముస్లిం కావడం వల్ల ఉర్దూనే అన్ని స్థాయిల్లో కోర్టు భాషగా పరిపాలన భాష చేశాడు. అయితే నిజాం ముస్లిం కావడం వల్ల, ముస్లిం మతానికి చెందినవాడు కావడం వల్ల మరి ఎక్కువ మంది ప్రజలు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ మరి నిజాం ముస్లిం కావడం వల్ల ఉర్దూనే అన్ని స్థాయిల్లో కోర్టు భాషగా పరిపాలనా భాషగా చేయడం జరిగింది. మొత్తం సంస్థానంలోని ప్రజల్లో అక్షరాస్యత శాతం సంస్థాన ప్రజల్లో అక్షరాస్యులు 4.8% ప్రజలు మాత్రమే అక్షరాస్యులు. 4.8% మాత్రం ప్రజల యొక్క అక్షరాస్యత ఎంత అంటే 4.8% మాత్రమే. ఆసబ్జాయిల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేది. ఆసబ్జాయిల పరిపాలనలో అంటే మనకు 5 ఆసబ్జాయిల కాలంలో తెలంగాణ కానీ హైదరాబాద్ రాజ్యం కానీ ఏం డెవలప్ కాలేదు. చివరికి 6వ 7వ నిజాం కాలంలో కొంత మేరకు హైదరాబాద్ రాజ్యం కానీ హైదరాబాద్ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ కొంత మేరకు డెవలప్ అయినాయి. ఒక 7వ నిజాం కాలంలో తప్ప మిగిలిన పాలకులు ఎవరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈనాటి ఆర్థిక పరిస్థితులు, ఈ కాలం నాటి భౌగోళిక పరిస్థితులు అయిపోయిన తర్వాత ఈనాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా, హైదరాబాద్ రాజ్యంలోని భూమి వివిధ యాజమాన్యాల కింద ఉండేది. అంటే హైదరాబాద్ రాజ్యంలో మొత్తం ఉన్న భూమి, వ్యవసాయ భూమి మొత్తం కూడా వివిధ యాజమాన్యాల కింద ఉండేది. రాజ్యంలోని వ్యవసాయం కింద గల భూమి మొత్తం 5,30,00,000 ఎకరాలు. రాజ్యంలో ఉన్న వ్యవసాయయోగ్యమైన భూమి, రాజ్యంలో ఉన్న వ్యవసాయయోగ్యం గల భూమి మొత్తం 5,30,00,000 ఎకరాలు. అంటే వ్యవసాయ యోగ్యమైనది, వ్యవసాయానికి పనికొచ్చే భూమి రాజ్యంలో ఉన్న మొత్తం భూమి ఎంత అంటే 5,30,00,000 ఎకరాలు. అందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. అంటే 3 కోట్ల ఎకరాలు, దీనిలో మొత్తం 3 కోట్ల ఎకరాలు 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఇది ఉండేది. అంటే డైరెక్ట్ ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకునేది ఈ భూమి మీద. దీనిని ఏమంటారంటే దివానీ లేదా కల్సా ప్రాంతం అని అంటారు. ఈ విధంగా ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమిని ఏమంటారంటే దివానీ లేదా కల్సా అని అంటారు. దివానీ లేదా కల్సా ప్రాంతం అని అంటారు. దాదాపు 1,50,00,000 ఎకరాలు జాగీర్దారీ విధానం కింద ఉండేది. దివానీ కల్సా పోతే 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా కల్సా ప్రాంతం అంటారు. దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి, దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి జాగీర్దారీ విధానం కింద ఉండేది. దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి జాగీర్దారీ విధానం, వివిధ జాగీర్దారుల కింద ఇంత భూమి ఉండేది. సర్ఫే కాస్ అంటే దాదాపు రాజ్యంలో ఉన్న 10% భూమి నిజాం సొంత కమతంగా ఉండేది. నిజాం సొంత కమతం అంటే నిజాం సొంత భూమి. అది దాదాపు 10% భూమి నిజాం సొంత కమతంగానే ఉండేది, నిజాం సొంత భూమిగా ఉండేది. ఈ భూమినే సర్ఫే కాస్ అనేవారు. ఈ భూమిని ఏమనేవారంటే సర్ఫే కాస్, నిజాం సొంత భూమిని సర్ఫే కాస్ అనేవారు. ఈ భూమి 8,100 చదరపు మైళ్ళలో 18 తాలూకాల్లో విస్తరించి ఉండేది. 18 తాలూకాల్లో ఈ భూమి మొత్తం 8,100 చదరపు మైళ్ళు. ఈ భూమి 8,100 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో తర్వాత 18 తాలూకాల్లో విస్తరించి ఉండేది. మనకు సర్ఫే కాస్ అంటే ఏంటంటే, సర్ఫే కాస్ అంటే దాదాపు 10% భూమి, రాజ్యంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమిలో 10% భూమి నిజాం సొంత కమతం, నిజాం సొంత భూమిగా ఉండేది. ఈ భూమినే సర్ఫే కాస్ అనేవారు. ఈ భూమి 8,100 చదరపు మైళ్ళలో విస్తరించి 18 తాలూకాల్లో విస్తరించి ఉండేది. అంటే ఈ భూమి మీద వచ్చే ఎలాంటి ఆదాయమైనా కానీ నిజాం జేబులోకి పోతుంది, ఖజానాకు వెళ్ళదు. ఆదాయం నిజాం జేబులోకి, నిజాం తన సొంతానికి ఉపయోగించుకుంటాడు తప్ప ఇది ప్రభుత్వ ఖజానాలోకి దీని ఆదాయం వెళ్ళదు. దీన్ని ఏమంటారంటే సర్ఫే కాస్ అని అంటారు. తర్వాత హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతం వైశాల్యం ఎంతంటే 49,500 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉండేది, విస్తీర్ణం ఉండేది. హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ రాజ్యం మొత్తంలో తెలంగాణ ప్రాంత వైశాల్యం ఎంత అంటే 49,502 చదరపు మైళ్ళు, 49,502 చదరపు మైళ్ళు విస్తరించి ఉండేది. తెలంగాణలోని గ్రామాల సంఖ్య 10,095. తెలంగాణలోని గ్రామాల సంఖ్య
10,095 ఉండేది. 10,095 గ్రామాలు తెలంగాణలో ఉండేవి. తర్వాత జాగీరు ప్రాంతాలు. జాగీర్ ప్రాంతాలు మొత్తం సంస్థానంలో 1/30 వంతు ఉండేవి. జాగీర్ ప్రాంతాలు మొత్తం సంస్థానంలో 1/30 వంతు ఉండేవి. ఈ ప్రాంతాల్లో పైగాలు, సంస్థానాలు, జాగీర్దారులు, ఇజరాదారులు, మక్తేదారులు, ఇనాందారులు, అగ్రహారికులు అనే పేరుతో వివిధ రకాల భూస్వామ్య వర్గాలు ఉండేవి. జాగీర్ ప్రాంతాలు మొత్తం సంస్థానంలో 1/30 వంతు జాగీర్ ప్రాంతాలు ఉండేవి. మొత్తం సంస్థానంలో 1/30 వంతు జాగీర్ ప్రాంతాలు ఉండేవి. ఈ ప్రాంతాల్లో పైగాలు ఈ 1/30 వంతు ఉన్న భూమిలో ఈ ప్రాంతాల్లో పైగాలు, సంస్థానాలు, జాగీర్దారులు, ఇజ్రాదారులు, మక్తేదారులు, ఇనాందారులు, అగ్రహారికులు అనే పేర్లతో వివిధ రకాల వీరందరూ కూడా భూస్వాములే. వివిధ భూస్వామ్య వర్గాల కింద భూములు ఉండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేసేందుకు స్వంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఈ భూస్వాముల దగ్గర ఉన్న ఈ భూములకు వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేసేది. అంటే ఈ భూములలో పన్నులు వసూలు చేసేందుకు వీరికి సొంత రెవెన్యూ ఈ సంస్థానాధీశులకు సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఇవి సంస్థానానికి హైదరాబాద్ సంస్థానానికి వీళ్ళందరూ కూడా సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి. అంటే జాగీర్దారులందరూ కూడా సంస్థానానికి సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి. పైగాలంటే నిజాం రాజబంధువులకు పైగాలు అనే భూములు ఇవ్వబడేవి. నిజాం రాజబంధువులకు పైగాలు అనే భూములు ఇవ్వబడేవి. వీరు ఈ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఈ సైన్యాన్ని యుద్ధ సమయాల్లో నిజాం రాజుకు సరఫరా చేసేవారు. పైగాలు అనే భూములు ఎవరికి ఇచ్చేవారంటే నిజాం రాజబంధువులకు నిజాం చుట్టాలకు ఇచ్చేవారు. ఈ భూములను ఇవ్వబడేవి. వీరు ఈ భూములను ఏం చేయాలి? ఈ భూములను వీరు అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఈ సైన్యాన్ని యుద్ధ సమయంలో రాజుకు సరఫరా చేయాలి. అంటే వీరు సొంత సైన్యాలను పోషించాలి. పైగాలనే భూములను వీరు అనుభవించుకుంటూ సొంత సైన్యాలను పోషిస్తే ఆ సైన్యాన్ని యుద్ధ సమయాల్లో నిజాం రాజు కానీ నిజాం ప్రభువు కానీ వీరు సరఫరా చేసేవారు. దీన్నే పైగా ఇనాములు అంటారు. ఇంకా రాజ్యంలో జాగీర్లు, సంస్థానాలు, మక్తాలు, బంజర్లు, అగ్రహారాలు, ఇనాములు వివిధ సేవల కింద ఇవ్వబడేవి. ఇంకా రాజ్యంలో జాగీర్లు, సంస్థానాలు, మక్తాలు, బంజర్లు, అగ్రహారాలు, ఇనాములు వివిధ సేవల కింద ఇవ్వబడేవి. దేశ్ముఖులు మరియు దేశపాండేలు వీరు దేశపాండేలు అంటే ఎవరంటే వీరు గతంలో ప్రభుత్వానికి పన్ను వసూలు చేసి పెట్టేవారు. పన్నులు వసూలు చేసి పెట్టేవారు. ఇలాంటి పన్ను వసూలు ఉద్యోగులను దేశపాండేలు అని ఆ రోజుల్లో అనేవారు. అయితే సాలార్జంగ్ దివాన్ అయిన తర్వాత సాలార్జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా రైతుల నుండి పన్నులు వసూలు చేసేది. సాలార్జంగ్ దివాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే సాలార్జంగ్ ఏం చేశాడంటే ఈ మీడియేటర్స్ను అందరిని తీసేసి ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి పన్ను వసూలు చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు. ఈ విధంగా మొదలుపెట్టినప్పుడు వీరికి దేశముఖులకు దేశపాండేలకు పని లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో వీరు చేసిన సేవలకు గాను వతన్లు లేదా మాష్ అంటే ఉద్యోగ విరమణానంతర భృతి వీరికి ఇవ్వబడింది. అంటే పెన్షన్ వీరికి ఇవ్వబడింది. దేశముఖులు దేశపాండేలు అనే వాళ్ళు సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి కాకముందు వీరు పన్నులు వసూలు చేసి రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి ఇచ్చేవారు. కానీ సాలార్జంగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా రైతుల నుండి పన్నులు వసూలు చేసే ప్రక్రియను ఈయన ప్రారంభించాడు. దీంతో అయితే వీళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి గతంలో వీరు చేసిన సేవకు గాను వీరికి వతన్లు లేదా మాష్ అంటే ఉద్యోగ విరమణానంతర భృతి ఇవ్వబడింది. తర్వాత దేశముఖులు దేశపాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో
వేలాది ఎకరాల అతిసారవంతమైన భూములను ఆక్రమించి రైతులను కౌలుదారుల స్థాయికి నెట్టేశారు. అంటే ఈ కాలంలో మనకు దేశ్ముఖులు దేశపాండేలకు మొత్తం నిధి ఇవ్వబడ్డాయి, మాష ఇవ్వబడింది. కాబట్టి వీళ్ళు దాన్ని తింటూ పన్నులు వసూలు వీళ్ళు అంతకుముందు పన్నులు అంటే చాలా అర్జంగా రాకముందు పన్నులు వసూలు చేసేవాళ్ళు దేశముఖులు దేశపాండేలు. అయితే ఆ కాలంలో వీరు పన్నులు వసూలు చేసే కాలంలో వేలాది ఎకరాల అతిసారవంత భూములను ఆక్రమించి రైతులను కౌలుదారుల స్థాయికి నెట్టేశారు. కౌలుదారుల స్థాయికి వీళ్ళు నెట్టడం జరిగింది. తర్వాత భూస్వాములు రైతులకు పంటల పేరుతో విపరీతమైన వడ్డీకి రుణాలు ఇచ్చారు. భూస్వాములు రైతులకు పంటల పేరుతో విపరీతమైన వడ్డీకి రుణాలు ఇవ్వడం జరిగింది. అంటే భూస్వాములు ఏం చేసేవారంటే రైతులకు కావాల్సిన అప్పులు ఇచ్చేవారు, వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. అవి తీర్చలేకపోయిన రైతుల భూములను భూస్వాములు ఆక్రమించుకునేవారు. ఆ విధంగా సారవంతమైన భూములు ఎక్కడున్నాయో చూసి ఏదో విధంగా రైతుకు అప్పు ఇచ్చి వారు తీర్చలేకపోయిందని చెప్పేసి ఆ సారవంతమైన భూములను ఆక్రమించుకునేవారు. తర్వాత పటేల్, పట్వారీ, మాలీ పటేల్ తెలంగాణలో వీరందరితో పాటు వంశపారంపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ వంటి గ్రామాధికారులు ఉండేవారు. తెలంగాణలో వీరందరితో పాటు నేను ఇప్పుడు చెప్పిన వీరందరితో పాటు వంశపారంపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ అనే ఉద్యోగులు కూడా ఉండేవారు. వీరందరూ కూడా గ్రామాధికారులు ఉండేవారు. ప్రతి ఒక్కరూ 5 నుండి 10 గ్రామాలు వతనగా పొందుతుండేవారు. ఈ విధంగా పటేల్, పట్వారీ, మాలీ పటేల్ అంటే వాళ్ళు ఏం చేసేవారు, వతన అంటే బహుమానంగా పొందుతుండే. ప్రతి ఒక్కరూ 5 నుండి 10 గ్రామాలు ప్రభుత్వం నుంచి వతనగా పొందుతుండేవారు. ఈ వతన్ గ్రామాలపై భూస్వాములు తమ అధికారాన్ని తమ గుమస్తాలు, ఏజెంట్ల ద్వారా షేరీదారులు ఈ వతన్ గ్రామాలపై, వతన్ అంటే బహుమానంగా పొందిన 5-10 గ్రామాలు ఉన్నాయి కదా, ఈ గ్రామాలపై భూస్వాములు తమ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించుకునేవారంటే తమ గుమస్తాలు, ఏజెంట్ల ద్వారా చెలాయించేవారు. తమ గుమస్తాలు, ఏజెంట్ల ద్వారా ఈ వతన్ గ్రామాలపైన పెత్తనాన్ని చెలాయించేవారు. దీనికి ప్రభుత్వ అధికారులకు ఉండే అన్ని అధికారాలు ఉండేవి. వీరికి ప్రభుత్వ అధికారులకు ఎన్నైతే అధికారాలు ఉంటాయో అన్ని అధికారాలు వీరికి కూడా ఉండేవి. వీరు రైతుల నుండి బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. భూస్వామికి తెలియకుండా గ్రామస్తుల మధ్య వివాదాలు కూడా పరిష్కరించబడేవి కాదు. భూస్వామి అనేవాడికి తెలియకుండా గ్రామస్తుల మధ్య ఏమైనా తగాదాలు ఉంటే ఈ భూస్వామికి కన్సర్న్ 5-10 ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ భూస్వామికి ఈ విషయం తెలియాలి. భూస్వామికి తెలియకుండా గ్రామస్తుల మధ్య వివాదాలు కూడా పరిష్కరించబడేవి కావు. తర్వాత జాగీర్దారులకు, దేశముఖులకు రైఫిళ్ళు, తుపాకులు కలిగి ఉండడానికి లైసెన్స్ ఉండేది. ఈ జాగీర్దారులకు, దేశముఖులకు రైఫిళ్ళు, తుపాకులు కలిగి ఉండడానికి లైసెన్సులు ఉండేవి. వారికి సాయుధ బలగాలు, అశ్విక బలగాలు ఉండేవి. అంటే వారికి కావాల్సిన తుపాకులు కావాల్సిన లైసెన్స్ ఉండేది. తర్వాత సాయుధ బలగాలు, అశ్విక బలగాలు కూడా, అంటే సాయుధ బలగాలు అంటే ఆయుధాలతో ఉన్న బలాలు కానీ, తర్వాత గుర్ర బలాలు కానీ వీరికి ఈ బలగాలు ఉండేవి. తర్వాత దేశముఖులు, దొరలు. జన్నారెడ్డి ఆ రోజుల్లో దేశముఖులు, దొరలు అనేవాళ్ళు గ్రామీణ తెలంగాణ గ్రామాల్లో దొరలు ఉండేవారు. తర్వాత ఈ దేశముఖులు, దొరలలో మనకు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనేది ఒక దొర ఉండేవాడు. ఈయన నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకాలో ఉన్న ఎర్రపాడు గ్రామానికి చెందిన దేశముఖి. ఈయనకు 20 గ్రామాల్లో 1,50,000 ఎకరాల భూమి ఉండేది. ఈయనకు 20 గ్రామాల్లో 1,50,000 ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట తాలూకాలోని ఎర్రపాడు గ్రామం నుండి వరంగల్ జిల్లా కుమ్మరికుంట్ల వరకు అనేక గ్రామాలు ఇతని ఆధీనంలో ఉండేవి. ఇతని ఆధీనంలో ఉండేవి. ఈయన ఇక ముందు భూములను పట్టా చేసుకోవద్దని నిజాం ఫర్మానా జారీ చేశాడు. ఈయనకు 1,50,000 ఎకరాలు ఉన్నది కాబట్టి ఇక ముందు నువ్వు భూములను పట్టా చేసుకోవద్దు అని నిజాం ఫర్మానా కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత కల్లూరు దేశ్ముఖ్ మధుర తాలూకా, ప్రజెంట్ ఉన్న ఖమ్మం జిల్లా మధుర తాలూకాలో ఉండేది కల్లూరు దేశ్ముఖ్ అనేవాడు. ఈయనకు 1,00,000 ఎకరాల భూమి ఉండేది. తర్వాత విష్ణూర్ దేశ్ముఖ్కు ఈయన 60 గ్రామాలు. విష్ణూర్ దేశ్ముఖ్
ఈయనకు 60 గ్రామాల్లో 40,000 ఎకరాల భూమి ఉండేది. విష్ణు దేశ్ముఖ్ ఎక్కడ అంటే జనగాం తాలూకా నల్గొండ జిల్లాలో విష్ణు దేశ్ముఖ్ ఉండేవాడు. ఈయనకు 60 గ్రామాల్లో 40,000 ఎకరాల భూమి ఉండేది. తర్వాత సూర్యాపేట దేశ్ముఖ్ నల్గొండ జిల్లాలోని సూర్యాపేట సంబంధించిన దేశ్ముఖ్. సూర్యాపేట దేశ్ముఖ్కు ఈయనకు 20,000 ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట దేశ్ముఖ్కు 20,000 ఎకరాల భూమి ఉండేది. తర్వాత గడీలు దొరలు అంటే మరి ఈ విధంగా గడీలు దొరలు అంటారు. గడి అంటే దాని మీనింగ్ ఏంటంటే గడి అనే పదము మరాఠీ పదమైన గడ్ నుంచి ఉద్భవించింది. గడి అనే పదము మరాఠీ పదమైన గడ్ నుంచి ఉద్భవించింది. గడి అంటే కోట అని అర్థం. గడి అంటే కోట అని అర్థం. ఈ గడీలు నిజాం రాజ్యంలో పన్ను వసూలు చేసే కేంద్రాలుగా శాంతి భద్రతలను రక్షించే కేంద్రాలుగా పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. ఈ గడీలు అంటే దొరల గడీలు నిజాం రాజ్యంలో ఈ దొరలే ప్రజల నుంచి రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. పన్నులు వసూలు చేసే కేంద్రాలుగా, తర్వాత ఆ ఊర్లో కానీ ఆ ప్రాంతంలో కానీ శాంతి భద్రతలను రక్షించే కేంద్రాలుగా, శాంతి భద్రతలను రక్షించే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే కేంద్రాలుగా, తర్వాత పరిపాలనా కేంద్రాలుగా కూడా ఉండేవి. అంటే పన్నులు వసూలు చేస్తారు, వారే శాంతి భద్రతలు కాపాడుతారు, తర్వాత శాంతి భద్రత రక్షిస్తారు, తర్వాత వారి పరిపాలన కూడా చేస్తారు. ఈ విధంగా అన్ని కేంద్రాలుగా వీరి యొక్క గడీలు ఉండేవి. తర్వాత ఈ కాలం నాటి పరిశ్రమలకు సంబంధించిన అంశాన్ని మన ఆర్థిక పరిస్థితుల్లో కిందకి వస్తుంది కాబట్టి దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.